హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టమాటా రసం చేస్తున్నాను. చూడండి, ముందుగా పోపు పెట్టి అన్నీ చూపిస్తున్నాను. ఎలా ఉన్నదండి. ముందుగా స్టవ్ వెలిగించి ధనియాలు, జీలకర్ర, మెంతులు, శనగపప్పు, మిరియాలు, నల్ల మిరియాలు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకున్నాక కొంచెంసేపు ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక అప్పుడు చూడండి చూపిస్తాను. ఎండుమిరపకాయలు కూడా వేస్తాను. ఇది ఇంట్లోనే రసం పొడి, అదే టమాటా రసం పొడి చేస్తున్నాను. ఇది రసం పొడి బాగుంటుంది. ఇది రసం చేసుకునేటప్పుడల్లా ఈ పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను. ఎండుమిరపకాయలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను. చూడండి, ఇది ఒక ప్లేట్లో తీసుకొని తర్వాత మిక్సీలోకి వేసుకొని పొడి కూడా చేస్తాను. అవి కూడా చూపిస్తున్నాను. చూడండి, ముందు ప్లేట్లో తీసుకుంటున్నాను. చల్లారి పెట్టాక అప్పుడు మిక్సీలో వేస్తున్నాను. చూడండి, మిక్సీ కూడా చూపిస్తున్నాను. మిక్సీలో వేసి చూడండి ఫ్రెండ్స్, మిక్సీలో వేసాను. అలాగే పొడి కూడా చేసి చూపిస్తాను. చూడండి, అదిగోండి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను దాన్ని. అలాగే ఒక బౌల్లోకి వేసుకున్నాక చూడండి నేను ఏం చేస్తున్నాను. టమాటాకు కావాల్సినవి చిన్న టమాటాలు కనుక నేను ఒక 6 టమాటాలు తీసుకున్నాను చిన్నవి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. అవి ఒకసారి కడిగేసి క్లీన్ చేసుకున్నాక మంచినీళ్ళు వేసుకోవాలి. మంచినీళ్ళు వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు టమాటా తొక్క పైకి వచ్చినంత వరకు ఒక 5 మినిట్స్ పాటు స్టవ్ మీద వేడి చేసుకొని ఉంచాలి. చూడండి ఫ్రెండ్స్, అవి కూడా నేను ఎలా చేస్తున్నానని టమాటా కూడా చూపిస్తాను. టమాటా తొక్క అనేది పైకి వచ్చేటట్టు చూపిస్తున్నాను. చూడండి, అది వచ్చాకనే అప్పుడు ఆఫ్ చేస్తాను. చూడండి, మీకు చూపిస్తున్నాను. అలాగే చల్లారాక కూడా ఏం చేయాలని చూపిస్తున్నాను. చూడండి, అదిగోండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను. అదిగోండి, స్టవ్ ఆఫ్ చేయను. అలాగే చల్లారిన తర్వాత టమాటాలు తొక్క తీసుకున్నాక టమాటా, చింతపండు అన్నీ మెత్తగా పిసుక్కోవాలి. కొందరు చేపెట్టి పిసుకుతారు, కొందరు మామూలు మిక్సీ వేసుకుంటారు. నేనైతే చూడండి జీలకర్ర, ఎల్లుల్లిపాయలు వేసి దంచి పొడి చేశాను. చూడండి, టమాటాలు కూడా అలా పిసుక్కోవాలి. టమాటా, చింతపండు అన్నీ పిసుక్కున్నాక అలాగే ఎగస్ట్రాని కొంచెం కొంచెం తీసుకోవాలి. చింతపండు తొక్కు, టమాటా తొక్కులు కొంచెం తినేటప్పుడు రసం వేసుకునేటప్పుడు అడ్డుగా తగిలితే కనుక కొంచెం ముందుగానే తీసుకోవాలి. అలాగే ఇందాక జీలకర్ర, వెల్లుల్లి దంచాను కదా, అది కూడా వేసుకోవాలి. అది వేసుకున్నాక కొంచెం మనకు తగినంత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసాక చూడండి కొంచెం పసుపు వేస్తున్నాను. కొందరు అయితే పసుపు వేసుకోరు, రెడ్గా ఉండాలని. నేనైతే పసుపు వేసాను. అలాగే ఇందా మనం పొడి చేసాం కదా, ఆ పొడి కూడా 1 స్పూన్ వేసాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ పాటు స్టవ్ మీద పెట్టాను. చూడండి, అవన్నీ స్టవ్ మీద ఒక 5 మినిట్స్ పాటు 2 పొంగులు 3 పొంగులు వచ్చినంత వరకు మరిగిస్తే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు సరిపోయిందో లేదో ఈ టైంలో చూసుకోవాలి. నాకైతే అన్నీ సరిపోయి. చూడండి ఫ్రెండ్స్, అలా పొంగు వచ్చింది కనుక మనం చూసుకొని 2-3 పొంగులు వచ్చిన వెంటనే మనం స్టవ్ పక్కన పెట్టేసి ఇంకో కళాయి పెట్టేసి, కళాయి కాదండి నేను గిన్నె పెట్టాను. ఇంకో గిన్నె పెట్టేసి ఆయిల్ వేసి వెల్లుల్లి, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు అన్నీ వేసుకోవాలి. పోపు దినుసులన్నీ, అలాగే ఇంగువ కూడా వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని చూడండి ఫ్రై అయ్యాక కొంచెం ఇందాక మనం టమాటా రసం చేసుకున్నాము. ఆ టమాటా రసం అనేది ఇందులో వండుకోవాలి. తాలించిన తర్వాత ఇంగు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కొంచెంసేపు మరిగిస్తే బాగుంటుంది. చూడండి, నా టమాటా రసం. అలాగే మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నా టమాటా రసం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.